హరీష్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. పొలంలో పంట వేసిన తర్వాత పెద్దగా పొలం పనులు ఏమీ ఉండవు కాబట్టి తిప్పన్న ఊరి చివరలో ఉన్న చిట్టడవిలోకి వెళ్లి బాగా ఎండిన చెట్లను నరికి మోపులు కట్టుకుని వంట చెరుకుగా చుట్టుపక్కల గ్రామాలలో మంచి ధరకే అమ్మి సాయంత్రానికి ఇంటికి వస్తుంటాడు. అలా కట్టెలు అమ్మిన డబ్బులు భార్య పాపమ్మకే ఇస్తుంటాడు. ఏమయ్యోయ్, ఒకప్పుడు ఊర్లో వాళ్ళందరూ నువ్వు చేసే పనులకు నిన్ను తింగరి తిప్పన్నా అని అంటా ఉంటే నేను కూడా ఈ తింగరి మొగుణ్ణి ఎందుకు పెళ్లాడానురా బాబూ అనుకునేదాన్ని. కాని దేవుడి దయవలన ఇప్పుడు నువ్వు చేసే పనులన్నీ చదువుకున్న వాళ్లకన్నా తెలివైన వాళ్లకన్నా చాలా బాగా ఉంటున్నాయి. అటు పొలం ద్వారా ఇటు ఇలా కట్టెల వ్యాపారం ద్వారా డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నావు. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఇదిగో పాపమ్మ, నువ్వు నన్ను ఎక్కువగా పొగడకు, దానివల్ల నాకు ఆయుక్షీణం. ఇదేందయ్యా, నా మొగుణ్ణి నేను పొగుడుకున్నా తప్పేనా? నన్నే కాదు, ఎదుటి వాళ్ళని ఎవరిని ఎక్కువగా పొగిడినా ఆయుక్షీణమని మన గుళ్ళో పంతులు గారు చెప్పారు. సరేలే, నేనలా పొలానికి ఒకసారి పోయి వస్తాను. ఈలోగా నువ్వు వేడిగా బువ్వబండు. సరే పోయిరా, నేను కమ్మగా పప్పుచారు చేసి ఎండు చేపలు వేపుంచుతాను. తొందరగా రా, ఆలస్యం చేయి మాకు. సరేలే అని పొలం వేపుగా బయలుదేరాడు. అయితే అదే ఊరిలో ఎరకయ్య అనే వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. ఊరిలో వాళ్ళందరూ ఎప్పుడు ఎవరికి ఏ అవసరం పడినా ఎరకయ్య దగ్గరే డబ్బు అప్పుగా తీసుకునేవారు. ఎరకయ్య మాత్రం తన దగ్గరికి వచ్చిన మనిషి అవసరాన్ని బట్టి వడ్డీ రకరకాలుగా వసూలు చేసేవాడు. అయితే ఎరకయ్య డబ్బు వడ్డీకి అప్పుగా ఇవ్వడమే కాకుండా దారిన పోయే వాళ్ళందరికీ కాకుండా తన దగ్గరకు అప్పుకు వచ్చిన వారికి కూడా ఉచితంగా రూపాయికి కొరగాని సలహాలు చెప్పేవాడు. తప్పదు కాబట్టి అతని దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళందరూ అతని సలహాలు విని భరించేవారు. ఆ రోజు ఎరకయ్య ఇంటి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరూ పెద్దగా అప్పుకు రాలేదు. సలహాలు ఇవ్వడానికి కూడా ఏ మనిషి అటువైపుగా కనబడలేదు. కడుపుబ్బరం తీరక తెగ ఆయాసపడిపోతున్న ఎరకయ్యని చూసి అతని భార్య సత్తమ్మ ఇలా అడిగింది. ఏందయ్యా, సందేల కాడ్నుంచి చూస్తున్నాను, కడుపుబ్బరం పట్టిన మనిషిలాగా అలాగే ఆపసోపాలు పడుతున్నావు. ఏమయ్యింది? నీకేం తెలుసు నేనా బాధ? ఇవాళ నేను సలహాలు చెప్పడానికి ఒక్క మనిషి దొరకలేదు. ఏమయ్యా, మన వ్యాపారం ఏదో మనం చేసుకోక అడిగిన వాడికి అడగని వాడికి ఈ సలహాలు ఇవ్వడం ఎందుకయ్యా? వాళ్ళు తిట్టుకుంటారు. ఇదిగో సత్యమ్మా, నీ పని నువ్వు చూసుకో. అందరికీ సలహాలిచ్చే నాకు సలహా ఇవ్వకు. నీకిప్పుడు తెలీదులే, సరైన దెబ్బ తగిలితే నీకే అర్థమవుతుంది అంటూ ఉండగా సోమయ్య అనే వ్యక్తి ఆ దారిన పోతున్నాడు. వాణ్ణి చూసి, ఏం సోమయ్య, ఇంత సందేలప్పుడు ఎక్కడికి పోతున్నావు? అయ్యా, అది మా బావమరిది ఇంటికి పక్కూరుకు పోతున్నానయ్యా. కొంచెం రొక్కం అవసరం పడింది. రాత్రికి ఆడి ఇంట్లో ఉండి పొద్దున్నే పైకం తీసుకుని వస్తానయ్యా. ఓసిని సిగదరగా ఏటి పైసల కోసం ఈవేళప్పుడు నీ బామ్మరిది ఇంటికి పోతున్నావా? ఏ అవసరమైనా ఊళ్ళో వాళ్ళందరికీ నేను లేను. దానికోసం పక్క ఊరుకు ఎందుకు సోమయ్యా? ఎంత కావాలో చెప్పు, నేను ఇస్తాను. అయ్యా, అది కొంచెం పెద్ద మొత్తమే. మీ దగ్గర అయితే వడ్డీ కట్టాలి. అదే మా బామ్మరిది అయితే వడ్డీ తప్పుద్ది కాదయ్యా. ఎంతకి ఎంత కావాలేటి? ఒక 5,000 వరకు కావాలయ్యా. ఏంటి, ఏకంగా 5,000? అంత పెద్ద మొత్తం ఎందుకేంటి? అయ్యా, మొన్నటి వర్షాలకు ఇల్లు కారిపోయిందయ్యా. మళ్ళీ ముందు వర్షాలు వస్తే భార్య బిడ్డలతో ఇబ్బంది పడాలి. కిందటి ఏడాది కప్పు నేయించాలనుకున్నాను, కానీ వీలు పడలేదు. అందుకే ఈ వారంలో ఇంటి పైకప్పు నేయించాలనుకుంటున్నా అయ్యా. కూలీలకు కమ్మకి కావాలి కదయ్యా. మా బామ్మర్ది అయితే వడ్డీ లేకుండా ఇస్తాడని పోతున్నా. ఓసి పిచ్చి సోమయ్య, అయిన వాళ్ళ దగ్గర అసలు అప్పు తీసుకోకూడదు. వడ్డీ లేకుండా ఇప్పుడు ఇచ్చినా ముందు ఏదైనా తేడా వస్తే దెప్పుతారు. అయినా ఇంటి పైకప్పు వేయడానికి 5,000 ఎందుకు? పాత కమ్మి తీసి కొత్త కమ్మిని వేయాలి కదయ్యా. అదే తెలివి లేకపోవడం అంటే.
పాత కమ్మి తీయడానికి కూలీ దండగా ఎందుకు, శుభ్రంగా నిప్పి పెట్టేయి. ఎలాగూ ఆ కమ్మ ఎందుకు పనికిరాదు కదా, అప్పుడు కమ్మ విప్పడానికి అయ్యే ఖర్చు మిగిలిపోతుంది. నాలా ఉచిత సలహాలు ఎవ్వరు ఇవ్వరు. అప్పు మెప్పు కాదు, 3000 ఇస్తాను. ఇంటికప్పు నేర్చుకోవడానికి సరిపోతుంది. ఇదిగో 3000 ఉంచు. నువ్వు కాబట్టి వడ్డీ కేవలం 3 రూపాయలే. నెమ్మది మీద తీర్చుదు గాని నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనయ్యా అని ఎరకయ్య దగ్గర 3000 తీసుకుని ఇంటికి పోయినాడు. మరునాడు తన ఇంటికి అతను ఇచ్చిన సలహా ప్రకారం నిప్పు పెట్టాడు. ఇంకేముంది, కమ్మలతో పాటు కలప కూడా కాలిపోయింది. లబోదిబోమంటూ సోమయ్య గ్రామాధికారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. ఏమయ్యా సోమయ్య, ఆ ఎరకయ్య కనబడిన ప్రతి ఒక్కడికి సలహాలు చెప్తాడు. తన సలహాలు విని చాలా మంది నష్టపోయారు. నీకైనా కాస్త బుద్ధి ఉండనక్కర్లేదా? కమ్మలు తగలపెడితే కలప కూడా అంటుకుంటుంది అని పనికిరాని సలహాను పాటించినందుకు అనుభవించు. అలా అనకండి గ్రామాధికారి గారు, మీరే ఏదో ఒక న్యాయం చేయాలి. నేను న్యాయం చెయ్యాలి అంటే ఎరకయ్య సలహాలు విని నష్టపోయిన ఊర్లోని సగం మందికి సాయం చేయాలి. అతనికి సరైన ఉపాయంతో బుద్ధి చెప్పి ఎప్పుడూ ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకుండా చేయాలి. కాని అదే ఎలా అన్నది నాకు అర్థం కావడం లేదు. అయ్యా, ఊరికి పెద్ద తమరే అలా అంటే ఎలా చెప్పండి? మరి ఎలా అనమంటావు? ఏ సమస్యకైనా సమయం వచ్చినప్పుడు పరిష్కారం అదే దొరుకుతుంది. చూద్దాం. మీరు మాత్రం అతనితో జాగ్రత్తగా ఉండండి. వెళ్ళు. ఇక చేసేదేమీ లేక సోమయ్య ఉసూరుమనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే ఎరకయ్యకి బుద్ధి చెప్పే సంఘటన జరిగే సమయం ఆ మరునాడే రానున్నదని గ్రామాధికారికి గాని ఊరి ప్రజలకు గాని అటు ఎరకయ్యకి గాని తెలియదు. ఆ మరునాడు తింగరి తిప్పడు ఎప్పటిలాగానే పొద్దు పొడవకముందే అడవికి పోయి ఎండుకట్టెలు కొట్టి మోపులుగా కట్టుకుని 3 మోపులను తలపైన పెట్టుకుని పక్క ఊరికి బయలుదేరాడు, వాటిని అమ్మడానికని. అదే సమయానికి ఎరగయ్య కూడా తన వడ్డీ వ్యాపారం తాలూకు పనిమీద ఎద్దుల బండిలో బయలుదేరాడు. దారిలో తారసపడిన తిప్పనని చూసి, యారా తిప్పన్నా, ఈ ఎన్నాళ్ళు ఇలా కట్టెలు నెత్తిన పెట్టుకుని కష్టపడుతూ ఊరూరు తిరుగుతావు? మరేం చేయమంటారయ్యా, పొలం పనులు లేనప్పుడు ఏదో ఒకటి చేసుకుని రూపాయి సంపాదించుకోవాలి కదండి అయ్యా. సంపాదించుకోవద్దని నేను అనడం లేదురా, కానీ ఇంత కష్టపడకుండా సుఖంగా సంపాదించుకోవచ్చు కదా. కష్టపడకపోతే కట్టెలు ఎలా వస్తాయ్యా? ఓరి తెంగరోడా, నేనొక సలహా చెప్తాను, అలాగే చేసుకో. నీకు కష్టం లేకుండా డబ్బు సంపాదించుకోవచ్చు. ఏంటయ్యా సలహా? ఏమీ లేదు. నువ్వు ఇలా నెత్తి మీద కట్టెల మోపులు పెట్టుకుని ఊర్లు తిరిగే కంటే ఒక గాడిదను కొనుక్కున్నావనుకో, ఈ కట్టెల మోపుల కన్నా ఇంకో 4 మోపులు ఆ గాడిద మీద పడేసి దానితో మోయిస్తూ నువ్వు సుఖంగా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చును. మీరిచ్చిన సలహా బాగానే ఉంది కానండి అయ్యా, ఇప్పటికిప్పుడు గాడిదను కొనాలంటే డబ్బులుండాలి కదండి అయ్యా. ఆ డబ్బు అప్పుగా నేనిస్తాను, నెమ్మది మీద తీర్చుకో. ఏమంటావు? నాలాగా ఇంత మంచి సలహా ఉచితంగా నీకెవరు ఎవరు? అలాగేనండి అయ్యా, ఆలోచించి రేపు మీరిలాగా వెళ్ళినప్పుడు చెబుతానండి. ఎరకయ్య అక్కడ్నుంచి ముందుకు పోయాడు. తిప్పన్న కూడా తన దారిన తాను వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి తిప్పన్న భార్య పాపమ్మతో విషయమంతా చెప్పాడు. ఏమయ్యోయ్, ఆ ఎరకయ్య సలహాల వలన ఊర్లో సగానికి పైగా నష్టపోయి బాధపడుతున్నారు. నువ్వు గాని ఆ ఎరకయ్య సలహాలు విన్నావనుకో, మన పని కూడా అడుక్కు తినడమే అవుతుంది. ఓసి పిచ్చి మొహమా, నేను సలహా పాటించడం గురించి కాదే ఆలోచిస్తున్నది, ఎరకయ్యకి ఎలా బుద్ధి చెప్పాలా అని. ఈ మాట అన్నావు బావుంది. నువ్వా పని చేస్తే ఊరంతా నీ పేరు చెప్పుకొని ప్రశాంతంగా ఉంటారు. మరునాడు యథాప్రకారం కట్టెల పని మీద బయలుదేరాడు తిప్పన్న. దారిలో ముందు రోజులాగానే ఎరకయ్య తన ఎద్దుల బండి మీద కలిసి తిప్పన్నతో ఇలా అన్నాడు.
ఏం తిప్పనా, నా సలహా గురించి ఏం ఆలోచించావు? గాడిద కొనడానికి పైకం ఇమ్మంటావా? అయ్యా ఎరకయ్య గారు, నా గాడిద మాట అటుంచండి. మీరే వెంటనే మంచి మేలు జాతి గుర్రం కొని దాని మీద తిరిగితే మంచిదండి. మీ వ్యాపారానికి తగిన దర్పం, దానితో పాటు ఇంకో 4 ఊర్లు ఎక్కువగా తిరిగే అవకాశం ఉంటుంది. ఆలోచించండి. నాకేంటి, గుర్రం ఏంటిరా? నేను చెప్పేది నిజమండయ్యా. మీరు గుర్రం మీద ఊర్లన్నీ వెళితే మీకు వడ్డీ వెంటనే వసూలు కావడమే కాకుండా పరపతి ఇంకా పెరుగుతుంది. ఎరుకయ్య ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు. కాని తిప్పన్న చెప్పింది నిజమే. గుర్రం మీద తిరిగితే తనకు గౌరవం పెరగడంతో పాటు వ్యాపారం కూడా పెంచుకోవచ్చు, వసూళ్లు కూడా ఎక్కువ చేసుకోవచ్చు. మంచి సలహా ఇచ్చాడు తిప్పన్న అనుకుని మరునాడే నగరానికి పోయి మేలుజాతి గుర్రం ఒకదాన్ని కొనుక్కొని వచ్చాడు. ఆ మరుసటి రోజు నుంచి గుర్రం మీద చుట్టుపక్కల ఊర్లన్నీ తిరగసాగాడు. కాని ఒక వారం తిరిగేసరికి ఎరుకయ్య వ్యాపారం బాగా పడిపోయింది. వసూళ్లు సరిగ్గా రావడం లేదు. ఎరుకయ్య గుర్రం డెక్కల చప్పుడికి జనం అతని రాకను ముందుగానే పసిగట్టి తప్పించుకు తిరుగుతున్నారు. గుర్రానికి దాణా ఖర్చు బాగా పెరిగిపోయింది. ఒక 10 రోజులు గడిచేసరికి రాబడి కన్నా ఖర్చు ఎక్కువైపోయింది. మొగుడు నీరసంగా ఉండడం చూసి, ఏందయ్యా, గుర్రం కొన్న దగ్గర నుండి చాలా డీలా పడిపోతున్నావు. ఏంది కదా? అసలు గుర్రం ఎందుకు కొన్నావు? ఎవరు కొనమన్నారు? ఏమి చెప్పను సత్యమ్మా, అందరికీ సలహా ఇచ్చే నాకు తింగరి తిప్పన్న గుర్రం కొనమని సలహా ఇచ్చాడు. వాడు చెప్పింది విని వెనక ముందు ఆలోచించకుండా గొప్ప కోసం గుర్రం కొన్నాను. నా గుర్రం చప్పుడు విని నాకు డబ్బు ఇవ్వవలసిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. వ్యాపారం పూర్తిగా పడిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? ఆ తిప్పన్న మీద గ్రామాధికారి ఫిర్యాదు చేసి నష్టం వాడి దగ్గర నుంచే వసూలు చేస్తాను అని గ్రామ పెద్ద దగ్గరికి బయలుదేరాడు ఎరకయ్య. వీధిలోనే ఎవరితోనో మాట్లాడుతున్న గ్రామ పెద్ద ఎరకయ్యని చూసి, బాగున్నారా షావుకారు? ఏంటి రాక ఇలా వచ్చావు? అయ్యా గ్రామ పెద్ద గారు, ఆ తింగరి తిప్పన మోసం చేశాడు. వాడిని పిలిపించి మీరే నాకు న్యాయం చేయాలి. ఏంటి, తిప్పన్న మిమ్మల్ని మోసం చేశాడా? వాడికి అంత తెలివితేటలు ఉంటే అందరూ తింగరుడని ఎందుకంటారయ్యా? ఇంతకీ నిన్ను ఏం మోసం చేశాడు? నాకు గుర్రం కొనమని సలహా ఇచ్చి వ్యాపారాన్ని దివాళా తీయించాడు. ఏంటి, అందరికీ సలహాలు ఇచ్చే మీకు సలహా ఇచ్చాడా? వింతగా ఉంది. పిలిపిస్తానుండవయ్యా అని తింగరి తిప్పన్నకు కబురు పంపాడు. వెంటనే తిప్పన్న అక్కడికొచ్చాడు. ఏంటి తిప్పన్నా, షావుకారుకు నువ్వేదో గుర్రం కొనమని సలహా ఇచ్చావట. దానివల్ల అతని వ్యాపారం దివాళా తీసిందని, దానికి నువ్వే బాధ్యుడని అంటున్నాడు. అయ్యా, ఆయన నాకు గాడిదను కొనమని సలహా ఇచ్చాడు. నేను అయ్యా, నాకు బరువులు మోయడానికి గాడిద కంటే వ్యాపారంలో పరపతి పెరగడానికి గుర్రం కొనుక్కోండి అన్నాను. అందులో తప్పేముందండి అయ్యా? ఆయన ఊర్లో ఎందరికో ఇచ్చిన ఉచిత సలహాల వలన చాలా మంది నష్టపోయారు. అయినా అడగని ఊరికి దారి, అవసరం లేని సలహాలు ఆయన్ని ఎవరివ్వమన్నారు? ఆయన సలహాల వలన ఊర్లో నష్టపోయిన వారి నష్టం పూడ్చమనండి, నేను ఆయన నష్టం పూడ్చుతాను. ఎరకయ్యా, తిప్పన చెప్పినది న్యాయబద్ధంగానే ఉంది. ఎదుటివాడు అడగకపోయినా నువ్వు ఇచ్చిన సలహాల వలన ఎందరో నష్టపోయారు. దాని ముందు నీకు జరిగిన నష్టం ఎంతటిది? ఏమంటావు? అయ్యా గ్రామ పెద్దగారు, నా తప్పు నాకు తెలిసి వచ్చింది. ఇకపై నేను ఉచిత సలహాలు ఇవ్వను అని సిగ్గుపడుతూ ఎరకయ్య అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. తిప్పన్న, ఈ ఎరకయ్య వలన ఇబ్బంది పడుతున్న వాళ్ళు నాకు ఫిర్యాదులు చేసినా నేను ఏమీ చేయలేకపోయాను. కాని నువ్వు అతనికి బాగా బుద్ధి చెప్పావు. శభాష్ అని మెచ్చుకున్నాడు. ఈ విషయం ఊర్లో అందరికీ తెలిసి తిప్పన్న వలన ఊరికి జరిగిన మేలుకు అతన్ని మెచ్చుకున్నారు. మిత్రులారా, ఇది మన తిప్పన్న మరో వ్యవహారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. ధన్యవాదాలు.